తెలుగు సినిమా శౌర్యంతో దర్శకత్వంలో అరంగేట్రం చేసి తర్వాత తమిళ్లో వీరం, వేదాలం, విశ్వాసం లాంటి బడా హిట్స్ కొట్టిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ. అసలు మనకి ఇంట్రడక్షనే అవసరం లేకుండా వెర్సిటాలిటీ అండ్ కొత్త జనర్ ఫిలిమ్స్ ఎంచుకుంటూ టీఎఫ్ఐలో ఒక హీరోగా కలిసిపోయిన స్టార్ సూర్య. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమానే కంగువ. మొదలవ్వడమే 1100 స్టోరీతో మొదలై తర్వాత ప్రజెంట్ జనరేషన్స్కి కథ మారుతుంది. విలన్స్ని పోలీసులకు అప్పగించే బౌంటీ పాత్రలో సూర్య, దిశా పటాని కనిపిస్తారు. మొదటి 45 మినిట్స్ చాలా అవుట్డేటెడ్గా క్రింజ్ కామెడీతో నడుస్తుంది. బ్యాక్డ్రాప్ 1100స్కి షిఫ్ట్ అయ్యాక కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. అందరూ ఊహించదగ్గ ట్విస్ట్తో ఇంటర్వెల్ కట్ పడుతుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ సీన్స్ చాలా స్లోగా ఉంటాయి. తెర మీద ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. దేనికి మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వం. చాలా లౌడ్గా సాగుతూ ఉంటుంది. ఫైట్స్ కూడా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉండవు. ముసలి సీక్వెన్స్ కూడా అంతగా ఆకట్టుకోదు. ఏరోప్లేన్ ఫైట్ కొంచెం ఓవర్ ద టాప్లా అనిపిస్తుంది. చివరిలో గెస్ట్ అపీరెన్స్ సర్ప్రైజ్ ఎలిమెంట్. దర్శకుడు శివ తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ తను ఎగ్జిక్యూట్ చేసిన తీరు ఆడియన్స్ పేషెన్స్ టెస్ట్ చేసేలా ఉంది. డిఎస్పీ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ కెన్ బి మచ్ మోర్ బెటర్. ఎడిటింగ్ నాట్ అప్ టు ద మార్క్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. సూర్య పెర్ఫార్మెన్స్ వాజ్ టాప్ నాచ్. ఎప్పట్లానే అత్యద్భుతంగా తన యాక్టింగ్తో, స్టైల్తో, హావభావాలతో, కంటితో తను చూపించిన నటన అత్యద్భుతం. దిశా పటాని రోల్ కేవలం గ్లామర్కి మాత్రమే పరిమితమైంది. యోగిబాబు, రాడెన్ కింగ్స్లే కామెడీ తేలిపోయింది. ఈ సినిమా కాన్సెప్ట్ మన తెలుగు సినిమా బింబిసారాకి కొంచెం దగ్గరగా ఉంటుంది. కొత్త రకమైన యాక్షన్ ఫిలిమ్స్ చూడాలనుకునే వారికి ఈ సినిమా థియేటర్లో ఒక్కసారి చూసేయచ్చు.